ఫ్రెండ్స్, ఇదిగోండి మేము బిలాయి సెక్టర్ దగ్గరికి వచ్చామండి. వెంకటేశ్వర స్వామి కోవులు, వినాయకుడి కోవులు. ప్రస్తుతానికి మేము వినాయకుడి కోవులకు వచ్చామండి. దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగుందండి వ్యూ, అది చాలా బాగుంటుంది. లోపల కూడా ఫొటోస్ అవి తీయనివ్వరని నేను అనుకుంటున్నాను. చూడండి, మాది ఛత్తీస్గఢ్ హిందీ అండి. అంటే ఛత్తీస్గఢ్ రాయ్పూర్ దగ్గర ఛత్తీస్గఢ్ ఉంటుంది కదా. ఇన్నాళ్ళు మధ్యప్రదేశ్ ఉండేది. మా పెళ్ళైన కొత్తలోనే ఛత్తీస్గఢ్ అయింది, విడదీశారనమాట. ఇదిగోండి లోపల గర్భగుడిలోని వినాయకుడిని దండం పెట్టుకోండి. దండం పెట్టుకోండి. ఇంకా ముందుకు వచ్చి తీస్తూ దెబ్బలాడతారేమో భయం వేస్తుంది. ఫోటో తీయొద్దన్నారండి, బయటకు వెళ్ళిపోతాం. సరే, గుడి స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుందండి. పాతకాలం అట్లాగా కట్టడాలు చూడండి. వాటర్ వర్షం పడితే వాటర్ ఫ్లోటింగ్ అవుతున్నట్టు అలాగా జంతువులు పెట్టారు చూడండి. ముసలి నోట్లో నుంచి వస్తున్నట్టు, ఏనుగు నోట్లో నుంచి వస్తున్నట్టు. రాములవారి ఫొటోస్ చూడండి ఎంత బాగున్నాయి. ఇదిగోండి వినాయకుడి గుడికి అయితే మేము వచ్చేసామండి. వినాయకుడి గుడి అయిపోయిన తర్వాత మాకు ఇక్కడ ప్రసాదాలు ఇచ్చారు. ప్రసాదాలు అవి తినేసి నేను వీడియో తీద్దామని వచ్చాము. కిచిడి ఇచ్చారండి. కిచిడి మొత్తం అయిపోయింది, అందరూ తినేసారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కోవిలికి అందరూ బయలుదేరిపోయారండి. నేను లాస్ట్ అయిపోయాను. ఇక్కడ ఏంటో కాన్సెప్ట్ అంటండి చూడండి. ఇదేంటి రాగం తానం పల్లవి అంట, స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారిదండి. చూసేయండి, ఒక్కసారి జ్ఞాపకం తెచ్చేసుకోండి ఆయన్ని. ఇదిగోండి స్వర్గీయ బాలసుబ్రహ్మణ్యం గారండి. పద్మశ్రీ ఘంటసాల చైతన్య అవునవును అంటే చూపిస్తున్నాను. అయిపోయిందండి. ఇదిగో వెంకటేశ్వర స్వామి కోవిలికి వచ్చాము. మా ఇంట్లో వాళ్ళు అయితే అందరూ వెళ్ళిపోయారు లోపలికి, మేము వెళ్తున్నాము. సరే అండి, మోర్ విషయాలు చెప్తాను.